ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? బాగుండాలి. దేవుడి కృపలో ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలండి. అయితే మనకి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అవమానం కలిగినప్పుడు మనకి ఎవరు గుర్తొస్తారు? అమ్మా నాన్న గుర్తొస్తారు. అమ్మా నాన్న ఉంటే అమ్మా నాన్న కాడికి వెళ్తాము. ఇబ్బంది వచ్చినప్పుడు నాన్న అమ్మ ఇట్లాగా సహాయం చేయండి, ఇలా మన కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అమ్మా నాన్నకైతే చెప్పుకుంటాం అన్నమాట. అయితే కొన్ని విషయాలలో అమ్మా నాన్న సహాయం చేయొచ్చు కానీ, కొన్ని విషయాలలో అమ్మా నాన్న సహాయంగా ఉండొచ్చు కానీ అన్ని విషయాలలో అమ్మా నాన్న సహాయము చేయలేరు. కొన్ని విషయాలలో కూడా అమ్మా నాన్న బాధపడటం తప్పనిచ్చి ఏమీ కూడా చేయలేరు. అయితే అమ్మ కన్నా నాన్న కన్నా మిన్న ఎవరో తెలుసా? యేసయ్య. అమ్మా నాన్న తీర్చలేని సమస్య యేసయ్య తీరుస్తాడు. అమ్మా నాన్న తీర్చలేని కష్టము యేసయ్య తీరుస్తాడు. అమ్మా నాన్న తీర్చలేని సమస్య యేసయ్య అయితే తీరుస్తాడు. ఎందుకనంటే ఆయన అమ్మా నాన్న పుట్టించినోడు గనక, ఈ సమస్తాన్ని కలగజేసినోడు గనక, ఏ పక్క ఏ సమస్యని ఎలాగ సర్దిద్దితే అది అలా సర్దుకోబోద్దో ఆయనకి తెలుసు. ఆయనకి సమస్తము సాధ్యమే. మరి నువ్వే సమస్యతో ఉన్నావో, ఏ ఇబ్బందితో ఉన్నావో, ఏ శోధనతో ఉన్నావో, ఏ బలహీనతతో ఉన్నావో, ఏ యొక్క అవసరత ఎరిగి ఉన్నావో, అయితే నువ్వు కృంగిపోతున్నావేమో, అమ్మా నాన్న ఉంటే బాగుండేమో అనుకుంటున్నావేమో. అయితే ఈరోజు దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అమ్మా నాన్న మనకి యేసయ్యే. యేసయ్య అన్ని విషయాలకి పరిష్కారము ఇవ్వగల దేవుడు. మరి ప్రభు వైపు చూసి ప్రభు వైపు ప్రార్థన చేద్దాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.